అండి అందరికీ ఎగ్ పులుసు కూర చేసుకుందాం. అంటే కోడిగుడ్డు పులుసు అండి. వాటి కోసం అయ్యి 7 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు, 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ శుభ్రంగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని చూపిస్తాను. అంతలో కోడిగుడ్లు పొయ్యి మీద పెట్టేస్తాను, అవి ఉడుకుతుంటాయి. ఓకేనండి. మీద గిన్నె పెట్టుకొని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. చాలు. మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. ఇదిగోండి టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను. 2 స్పూన్లు ఆయిల్ పోసుకున్నాను. కొంచెం ఆయిల్ వేడెక్కిందాక మనం వేడి చేద్దాం. కిందండి దాంట్లోకి మనం తిరమాది గింజలు, పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. కొంచెం అవి గోల్డ్ కలర్ వచ్చిందాక ఉందాం కదా. కొంచెం కరివేపాకు, దాంట్లోకి మనం కట్ చేసుకున్న టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, చిటికెడు పసుపు, చింతపండు కొంచెం నానేసాను. ఎందుకంటే మనం కోడిగుడ్డు పులుసు అన్నా కదా, అందుకని కొంచెం నానేసాను. రసం తీసి పక్కన పెట్టేసుకున్నాం అండి. 6 కోడిగుడ్లు వేసాను, ఉడికినాయండి. వీటి మీద తోలు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి 1 స్పూను. అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గనిచ్చుకున్నాం. పోయిందండి. 2 స్పూన్లు కారపొడి వేసుకుంటాను. 2 స్పూన్లు కారపొడి అండి. మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి, రుచికి తగ్గట్టు. ఓకే, ఇవి కూడా బాగా మగ్గనిద్దాం. ఆయిల్ పైకి తెలియదాకా మగ్గనిద్దాం బాగా. కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఇది కూడా బాగా మగ్గనిచ్చుకుందామండి. బాగా మగ్గిందాక వెయిట్ చేద్దాం. పైకి దిగింది కదండి. ఇందాక నిమ్మకాయ పిండి పెట్టుకున్నాం, అదే చింతపండు పిండుకున్నాం కదా, అదిగో పోసేద్దాము. చాలు. దాంట్లోకి మనం కొంచెం వాటర్ పోసుకొని మగ్గ పెట్టుకుందాము. బాగా మగ్గిందాక ఉందాము. చుక్క పడుతాయండి వాటర్. చాలు. బాగా ఉడికిందాక వెయిట్ చేద్దాము. కోడిగుడ్లు వేసేసుకుందామండి. నేను ఇదిగో ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాను, చూసారా? అలా 4 పక్కల ఘాట్లు పెట్టుకొని వేసేసుకున్నాం. 6 గుడ్లు అండి. ఎందుకంటే కోడిగుడ్డు కూడా పులుగు పడుతుంది, బొల్లే ఉంటుంది, అందుకని వేసేసుకున్నాను. ఇంకా అది ఉడికిందాక వెయిట్ చేద్దాము. కొద్దిగా గరం మసాలా ఇవ్వండి. కొద్దిగా గరం మసాలా వేసేద్దాము, కొంచెం చాలు. ఓకే, కూర అయితే రెడీ అయింది మనకి. ఎగ్ పులుసు అండి, చాలా బాగుంటుంది కోడిగుడ్డు పులుసు. ఇలా చేసుకుంటే అస్సలు అన్నాన్ని వదిలిపెడతారంటే 2 ముద్దలు ఎక్స్ట్రా తింటారు. ఎందుకంటే మనకి ఇప్పుడు వాతావరణానికి జలుబులు, దగ్గులు ఇవన్నీ ఉన్నాయి కదా. కొద్దిగా కారం ఎక్కువ వేసుకొని స్పైసీగా కోడిగుడ్డు పులుసు పెట్టుకొని తింటుంటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. కూర అయితే రెడీ అయిందండి. కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. రెడీ అయింది కోడిగుడ్డు పులుసు కూర. చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చేసినట్టు చేసి మీకు ఎలా వచ్చిందో ఏమిటో కామెంట్ రూపంలో ఒకసారి నాకు చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.